కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వై జంక్షన్ దగ్గర కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున పన్ను వసూలు చేసుకుంటూ కేవలం 42% నిధులను మాత్రమే తిరిగి రాష్ట్రానికి ఇవ్వడం సరైన విధానం కాదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్, బ్లాక్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, మైనార్టీ నాయకులు, ఎస్సీసీఎల్ నాయకులు, బీసీసీఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దానికి సంబంధించి మా పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. నిన్నే మేము అంబేద్కర్ గారి విగ్రహం ముందు ట్యాంక్ బండ్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు మళ్ళీ మా కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతోంది. దీనికి పార్టీకి సంబంధించిన ప్రతి విభాగానికి సంబంధించిన ప్రతి కార్యకర్త, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ ప్రజలు గౌరవించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి అందరూ కూడా ఆ రోజు మరి 8 మంది ఎంపీలను గెలిపించి ఇక్కడి నుంచి పంపడం జరిగింది. వారికి కనీసం ఇంగిత జ్ఞానం లేని విధంగా మన బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద ఒక కక్షపూరితమైనటువంటి, ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో, ఇటు సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ, ఇతరితర అన్ని రంగాల్లో కూడా, ఇటు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఇటు కల్చరల్ రంగాల్లో కానీ, టెంపుల్ రంగంలో కానీ, ప్రతి రంగంలో కూడా వాళ్ళ బ్రహ్మాండం, ఇటు ఇరిగేషన్, రైతులు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఇంకా కూడా వీరికి నిధులు ఇచ్చినట్టయితే మరి ఈ ప్రజలను పట్టుకోవడం కష్టమవుతుంది రేపు రాబోయే రోజుల్లో అని చెప్పి మరి ఒక కక్షపూరితమైన ధోరణితో ఇవాళ బీజేపీ ప్రభుత్వం, మరి ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు మన తెలుగు రాష్ట్రాల కోడలావిడ, కనీసం మర్యాద, కనీసం కనికరం కూడా ఆమె మన మీద చూపించలేదంటే ఎంత దారుణం ఒకసారి ఆలోచించాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర జీడిపి వాళ్ళ భారతదేశ జీడిపిలో 5% మనం ఉన్నాం. ఇటువంటి రాష్ట్రానికి మరింత చేతినిస్తే బ్రహ్మాండంగా సంపద సృష్టించబడుతుంది. ట్యాక్సెస్ రూపంలో, ఇతర రూపాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి సాగుతుంది. మరి సహించలేని విధంగా వారు మోసపూరితంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా వారి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదే రకంగా మరి ఏదైతే 8 మంది ఎంపీలు ఉన్నారో, మరి 8 మందిలో 2 బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ మంత్రులుగా ఉండి కూడా చేత కానీ దద్దమ్మల్లాగా వాళ్ళ బడ్జెట్ విషయంలో ప్రవర్తించారంటే మరి ఎంత గౌరవం ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి, మరి వారు ఎక్కడ కనబడినా కూడా కాలర్ పుచ్చుకుని నిలదీసే విధంగా ప్రజలందరూ కూడా మరి సమాయత్తమై ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్ర మంత్రులందరూ కూడా బడ్జెట్ కంటే ముందు ప్రతి కేంద్ర మంత్రిని కలిసి వారి మరి రంగాల్లో బ్రహ్మాండంగా నిధులు రిలీజ్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ప్రతి వాళ్ళని కూడా గౌరవంగా వీళ్ళు అడిగి రావడం కూడా మర్యాదపూర్వకంగా కలిసి అడిగినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళ ఏకబంధంగా నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా వారు మోసం చేశారు. కాబట్టి మరి రేపు రాబోయే రోజుల్లో అయినా ప్రజలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుకుంటూ, మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న ఇటు మరి సంక్షేమ రంగాల్లో సంక్షేమం కానీ, అభివృద్ధిని కానీ ప్రజలకు మేము చేరవేస్తాం. ప్రజలతో పాటు మమేకమై ఉండి రేపు రాబోయే ప్రతి ఎలక్షన్లో కూడా, రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, అటు పంచాయతీ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, రేపు మరి నెక్స్ట్ ఇయర్ రాబోయే మన కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండంగా ప్రజలతో పాటు ఉండి అన్ని ఎలక్షన్లో కూడా మేము గెలవడానికి ప్రజలకి మేము ఏదైతే మేము చెప్పిన ఇవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.